ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాగి 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 మీరు త్వరగా ఫ్రెష్ అయ్యారండి. నేను కిందకెళ్ళి భోజనం ఏర్పాటు చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయింది. మీరు ఫ్రెష్ అవ్వండి, నేను కిందకెళ్తా. ఏమైంది? ఏం లేదు, కొంచెం హెడేక్గా ఉంది అంతే. ఇప్పుడు చెప్పు, ఏమైంది? అరే ఏమైంది బాగి? నేను ఇటు మాట్లాడుతుంటే నువ్వు కిందకి చూస్తావేంటి? ఏమైంది? ఏడుస్తున్నావా? వెళ్ళేప్పుడు అంత హ్యాపీగా ఉన్నావు, అక్కడ నిన్ను ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏం అవ్వలేదు. ఏం అవ్వకుండా ఆ కన్నీళ్లు నువ్వెలా ఉన్నావో పలకరించడానికి వచ్చా? చాలా రోజుల తర్వాత ఎఫ్ఎం స్టేషన్కి వెళ్ళాను కదా, ఫ్రెండ్స్ అందరినీ కలిసాక కొంచెం ఎమోషనల్ అయ్యా. హ్యాపీ టీయర్స్. ఆనందంతో వచ్చే కన్నీళ్ళకి, గుండెల్లో బాధతో వచ్చే కన్నీళ్ళకి తేడా తెలీదు అనుకుంటున్నావా బాగి? జరిగిన దాని గురించి మాట్లాడాలని లేదా? సరే, ఏం జరిగినా, నీకొచ్చిన కష్టం ఏదైనా ఈ ఫ్యామిలీ ఎప్పుడు నీకు తోడుగా ఉంటుందని నీకు తెలుసు కదా. సరే, ఫ్రెష్ అయి వస్తాను. బాగి భోంచేద్దాం పద. నాకు ఆకలిగా లేదండి.
తీసుకెళ్ళరా. బాగి నేను చెప్పాను కదండి, హోమం చేస్తే అమర్లో మార్పు వస్తుందని. బాగీ భోంచేయలేదని అమరే స్వయంగా తీసుకెళ్తున్నాడు. అవును నిర్మల, వాళ్ళెప్పుడు ఇలాగే అన్యోన్యంగా ఉండాలి. అవునండి. మ్మ్. రండి. అమర్ బాగీ కోసం భోజనం తీసుకెళ్తున్నాడా? అంటే ఈ ముసలోళ్ళ పూజ ఫలించిందన్నమాట. ఓ, ఛ! లేదు, ఇంకా ఆలస్యం చేయకూడదు. ఈ అనామికను అడ్డం పెట్టుకుని బాగీ అమర్ మధ్య దూరం పెంచాలి. బాగీ చేతులతోనే అనామికని ఇంట్లో నుంచి గెంటించేలా చేయాలి. మనోహరి, నీ ఆట మొదలు పెట్టాల్సిన టైం వచ్చేసింది. మొదలు పెడతా. తిను. నాకు నిజంగా ఆకలిగా లేదండి, మీరు తినండి. మనసా ఎవరివే నీవు, మమతే వదిలిపోలేవు. మనసా ఎవరివే నీవు, మమతే వదిలిపోలేవు. మది గదిలో నాకు ఆకలిగా ఉంది, కానీ నువ్వు తినే వరకు నేను తినను. మనసా ఎవరివే నీవు, మమతే వదిలిపోలేవు. నీ కనులకు కాటుక నేను, నా కలలకు రూపం నీవు. నిన్ను వీడని నీడను నేను, నీలోనే కొలువైనాను. ఏడడుగుల పయనంలో ఆరడుగుల శయనం ఎదురాయే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.